అడవికి పక్కనే ఉండే ఒక గ్రామంలో కింకిని అనే ఒక చిన్న ఆవు పిల్ల ఉండేది. కింకిని చాలా అందంగా ఉండేది, చాలా అల్లరి చేస్తూ ఉండేది. అరే ఉదయం అయిపోయిందా? నేనిప్పుడు లెగవాలి. ఓ, నాకు చాలా ఆకలేస్తుంది. హా, నేను ఆ చెరువు పక్కన వెళ్ళి గెడ్లని తినపోతున్నాను. అక్కడ ఉండే గెడ్లు చాలా రుచికరంగా ఉంటాయి. హా, అది అనుకునేటప్పుడే నోరంతా ఊరుతుంది. కింగిని, ఆగు, ఒంటరిగా వెళ్ళకు, నేను వస్తాను. ఆ ఏనుగుల గుంపు ఆ నీటి దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం. అదంతా ఏవి కాదమ్మా, నేను చూసుకుంటాను. హా, ఏం చెయ్యాలి? వీడు చెప్పిన మాట వినడం లేదు. ఏంటి తను ఇక్కడ ఎక్కడ కనపడట్లేదు? ఉదయం అయి ఇంతసేపు అయింది, ఇంకా తను లెగవనే లేదా? ఏంటి వాడు ఇక్కడ కూడా కనపడట్లేదు? నేను మెదలకుండా వాడి ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఆ చిన్న ఆవుదూడ కింకిని, కుంజన్ అనే ఒక చిన్న చీమ, ఇద్దరు మంచి స్నేహితులు. మిత్రమా, మిత్రమా, బయటికి వస్తావా? మనం ఇప్పుడు బయలుదేరాలి. ఓహో, తెల్లారిపోయినట్టుంది. అరే, ఏంటిది కింకిని? ఉదయాన్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? త్వరగా నాతో రా, నాకు బాగా ఆకలి వేస్తుంది. నేను చెరువుకెళ్ళి అక్కడ ఉన్న వాటిని తినాలి. అయితే నువ్వు త్వరగా వెళ్ళి గడ్డిని తినేసి తిరిగి వచ్చేసాయి, ఎందుకంటే నేను నిన్ననే భోజనం మొత్తాన్ని భద్రపరిచాను. అలా అంతా నువ్వు చెప్పకూడదు. నువ్వు రానని చెప్పేదంతా తప్పు. ఖచ్చితంగా ఏనుగులు గుంపులుగా వచ్చుంటాయి. అందులోనూ మనియన్ ఏనుగు చాలా మోసమైనది. అది ఎప్పుడు నన్ను చూసినాను నన్ను వెంటాడుతూనే ఉంది. అది ఎప్పుడు నన్ను గడ్డిని తిననేనివ్వట్లేదు. అది మాత్రం కాకుండా అది కడుపు నిండా తినకుండా ఆకలితోనే ఉంటుంది. ఆ, అలాగా. కానీ నీతో పాటు వచ్చి నేను ఏం చెయ్యాలి చెప్పు? నువ్వు ఊరికి నా కూడా నుంచుంటే చాలు. అది కాకుండా నేను గడ్డి తినేటప్పుడు ఆ చెరువుని చూస్తూ గమనిస్తే చాలు. అది చెరువు నుంచి బయటికి వచ్చే లోపల తినేసి అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోదాం. ఓ, అదా విషయం. అయితే నేను వస్తాను. తరువాత ఆ ఆవు ఇంకా చీమ ఇద్దరు కలిసి నీటి వైపు వెళ్లారు. ఏ, ఇలా చూడు, ఆ మణి అనే ఏనుగుని మనం అంత సులభంగా వెళ్ళనివ్వకూడదు. అది గడ్డి తినడం లేదు, అలాగే నిన్ను కూడా తిననివ్వడం లేదు. ఇది చాలా తప్పు కదా. హా, నువ్వు చెప్పేది కూడా సరైన విషయమే. కానీ మనం ఆ ఏనుగుతో పోట్లాడితే ఆ బాధింపు మనకే ఎక్కువగా ఉంటుంది. ఏనుగులన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి. మన వల్ల ఎప్పుడూ వాటిని ఓడించలేము. అందుకనే ఆ మనియన్ ఏనుగు చాలా గర్వంతో ఉంటుంది. తన అహంకారాన్ని ఈరోజు నేను చూస్తాను. ఆ ఏనుగుతో అంతా నువ్వు పోట్లాడలేవు. నువ్వు చాలా చిన్నదిగా ఉంటావు కదా. ఆ ఏనుగు తన కాలుని నీ మీద పెడితేనే నువ్వు నలిగిపోతావు డబాల్. మిగతావన్నీ నీకే తెలుసు. అవును, చూడ్డానికి నేను చిన్నదాన్నే, కానీ నేను కూడా నిజంగా చాలా విషయాల్ని చెయ్యగలను. సరేరా, ఆ పెద్ద ఏనుగుని నీ వల్ల ఏం చేయగలుగుతావో చూద్దాం. నువ్వలా చూస్తూ ఉండు, నీకు నేను ఏం సాయం చేయగలనో ఈరోజు చూపిస్తాను. కానీ నువ్వు చెప్పేది వినడానికే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు.
కింకిని అక్కడ గడ్డి తింటోందా? ఈరోజు దానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నేనిక్కడుండడం అది గమనించలేదా? పర్వాలేదు, నేనే వెళ్ళి కలుస్తాను. అరెరే, ఆ ఏనుగు మనల్ని చూసేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు అస్సలు భయపడకుండా కడుపు నిండా గడ్డిని తిను. నేను ఎంత గట్టిగా అరుస్తున్నాను, అయినా అవి నన్ను పట్టించుకోవడం లేదు. నేను వాటిని పట్టించుకోవాల్సిందే. తన దగ్గర ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను. ఇలా చూడు, నువ్వు అక్కడే ఆగు. నిన్ను తను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటప్పుడు నువ్వెందుకని తనని ఎప్పుడు చూడు ఇబ్బంది పెడుతూ ఉంటావు? ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు? ఒకవేళ నీ మీద నా కాలు పెట్టాననుకో, నువ్వు అలాగే నలిగిపోతావు. అనవసరంగా ఈ విషయానికి నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు ప్రాణాలతో ఉండగలవు, తెలుసుకో. కొంచెం నాకు చాలా నొప్పెడుతోంది. మర్యాదగా నా తొండల్లోంచి బయటికొచ్చేయ్. ఆహా, నేను ఎప్పటికీ బయటికి రాను. నువ్వు చేసింది తప్పని ఒప్పుకొని తనని క్షమాపణ అడిగేంత వరకు నేను అసలు బయటికి రాను. కుంజా, వద్దు కుంజా, నేనిక ఎప్పటికీ తనని ఇబ్బంది పెట్టను. దయచేసి నువ్వు బయటికి వచ్చేసాయి. మనియా, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. కానీ నీ శక్తిని మిగతా వాళ్ళని భయపెట్టడానికి కాకుండా కాపాడడానికి ఉపయోగించు. ఎందుకంటే నీ శక్తిని మిగతా వాళ్ళకి సాయం చేయడానికి ఉపయోగిస్తేనే నీకు మంచిది. ఆ తర్వాత ఎప్పుడూ ఆ మనియన్ అనే ఏనుగు ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టలేదు. అంతేకాకుండా కుంజన్, కింగిని ఇంకా మనియన్ ముగ్గురు మంచి మిత్రులయ్యారు. అరే, తొందరగా చెయ్యండి, మనం ఇంకా చాలా తీసుకెళ్ళాలి. తొందరగా తొందరగా. వెరగా కలండి, లేకపోతే ఒక లారీని తీసుకొని రావాలి. ఎంత పనుందో కదా, కాసేపు ఆగుదామని అంటున్నా. ఏమన్నావు నువ్వు? ఆహా, త్వరగా పని పూర్తి చేసేసుకుని కాసేపు పడుకుందామంటున్నా. వాటి పనిలో బిజీగా ఉంటే వాటికి పెద్ద శబ్దం వినిపించింది. అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? నాకెలా తెలుస్తుంది? నేడు కూడా నీతో పాటే ఉన్నాగా. నాపేమైనా మ్యాజిక్ వచ్చా? పద చూద్దాం. వారు మెల్లగా ఆ శబ్దం వస్తున్న వైపు కదిలారు. ఏదైనా మామిడి పండు దొరికితే ఇక్కడ మజా చేస్తున్న చీమలపై పెట్టేద్దాంలే. అక్కడ చూడు. అరే, అక్కడ తేనెటీగ స్పృహ లేకుండా పడింది. నాకనిపిస్తోంది ఇతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని. ఇతను స్పృహలోనే ఉన్నాడు. అయితే స్పృహ కోల్పోయాక తీసుకెళ్దాం. స్పృహ కోల్పోయాడు. అయితే ఇతన్ని నీ తలపై పెట్టుకుని తీసుకెళ్దాం. అవసరం లేదు. అయితే ఎత్తుకుని తీసుకెళ్దామా? నువ్వు తల పట్టుకో, నేను కాళ్ళు పట్టుకుంటా. ఆహా, అలా వద్దు. నువ్వు ఇతని కాళ్ళు పట్టుకో, నేను తల పట్టుకుంటా. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి మనము ఎంత గొప్ప వాళ్ళమో. వారిద్దరూ ఆ తేనెటీగని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తుండగా పైన కొమ్మపై కూర్చున్న ఒక పురుగు అదంతా చూస్తూ ఉంది. ఓహో, వీరిద్దరూ ఆ తేనెటీగకు స్పృహ కోల్పోయేలాగా చేసి కిడ్నాప్ చేస్తున్నారా? పద చూద్దాం. ఓహో, ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడేం జరిగిందో అది అస్సలు జరుగుండకూడదు. గురూజీ,
మీరు ఇలా ముందుకు వెనక్కి ఎందుకు నడుస్తున్నారు? ఓహో, ఏం చెప్పాలి శిష్యుడా? నేను ఒక కీటకానికి ఏడవకుండా మందిచ్చాను. తర్వాత ఏడవటం ఆపేసి నవ్వటం మొదలెట్టింది. ఏడవటం అయితే ఆపింది కదా. ఆపేసింది. గురూజీ, అక్కడ చూడండి, ఎవరో వస్తున్నట్టుంది. వర్షమా? అది వసంత ఋతువులో. అరే, పైన కాదు, కింద చూడండి. నువ్వు కరెక్ట్ గానే చెప్పావు శిష్యుడా. చూడండి, అతను నడవడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. మనం వాళ్ళకి సహాయం చేద్దామా? లేదు లేదు, వాళ్ళని మెల్లగా రానివ్వు. అలా ఎందుకు గురూజీ? అరే, అది నాలాంటి డాక్టర్కి ఒక ఇంటర్నేషనల్ సమస్య. అది ఎలాంటి సమస్య? అరే, నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావెందుకు? నువ్వేమైనా పెద్ద మూర్ఖుడివా? అదే మీతో ఉన్నప్పటి నుంచి. డాక్టర్, కొంచెం చూడండి, ఇతను స్పృహలో లేడు. మీరు ఇతన్ని ఇంత లేటుగా ఎందుకు తెచ్చారు? అతను కింద పడినప్పుడు స్పృహలోనే ఉన్నారు. అందుకే స్పృహ కోల్పోయే వరకు చూసాం. చూసావా డాక్టర్ ఎంత చక్కగా చూస్తున్నాడు? హా, ఇతను చాలా పెద్ద డాక్టర్. అప్పుడే అక్కడికి తేనెటీగల గుంపు వస్తుంది. వే, అక్కడ చూడు, తేనెటీగల సైన్యం. నువ్వు మా అన్నయ్యని ఎందుకు కిడ్నాప్ చేశావు? లేదు లేదు, మేము అతన్ని కిడ్నాప్ చేయలేదు. మీరే కదా అతన్ని తీసుకొచ్చింది. తేనెటీగలకు ఇంకా చీమలకు మధ్య ఒక యుద్ధం మొదలైంది. ఈ విషయానికి ఇంతలా గొడవ పడుతున్నారు? అరే, ఇక్కడేం జరుగుతుంది? నేను కలేమైనా చూస్తున్నానా? కల కాదు, నువ్వు స్పృహలోకి రావడానికి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఓ, నాకేం జరిగిందో చెప్పి వీరి గొడవని ఆపాలి. నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు నా తప్పు అందరికీ తెలిసిపోతుంది. అయినా నువ్వు వీళ్ళకి ఖచ్చితంగా నిజం చెప్పి తీరాలి. మీరందరూ ఆగండి. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి, నేను కింద పడిపోయి స్పృహ తప్పిపోయాను. ఓహో, పట్టుబడిపోయాను. ఇప్పుడు తప్పించుకోకపోతే ఈ తేనెటీగలు నన్ను పచ్చడి చేసేస్తాయి. చూసారా తనేం చెప్పిందో? చూడలేదు, కానీ అది ఏమందో విన్నాము. నిజం తెలుసుకోకుండా నీతో గొడవ పడినందుకు మమ్మల్ని క్షమించు. తేనెటీగ నుండి నిజం తెలుసుకొని తొందరపడి తప్పు చేసినందుకు మిగతా తేనెటీగలు చీమలకు క్షమాపణ తెలిపాయి. చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో రాము అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర చాలా కోళ్లు ఉండేవి. రాము అప్పుడే గమనించాడు అతని దగ్గర ఉన్న ఒక కోడిలో ఒక కోడి గుడ్డు పెట్టడం లేదని. హా, ఈ కోడ్ని నేను ఎలాగైనా అమ్మి తీరాలే. ఎలా అమ్మాలబ్బా? రాము నిర్ణయించుకున్నాడు ఆ కోడిని గ్రామం మార్కెట్లో అమ్మేద్దామని. రాముకి జనాల్ని మోసం చేయడం బాగా తెలుసు. రాము గుడ్డు పెట్టిన కోడిని, ఆ తర్వాత గుడ్డు పెట్టిన కోడి గుడ్డులు తీసుకొని మార్కెట్కి బయలుదేరి వెళ్ళాడు. రాము మార్కెట్కి వెళ్లే దారిలో ఎవరు తను? హౌరా బార్బర్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నన్ను ఏమని చెప్పమంటావు రాము? నేను గ్రామంలో ఉన్న సంతకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. ఏంటి విషయం? నేను ఈ ఆవుని అమ్మడానికి సంతకి వెళ్ళాను. కొద్ది కాలంగానే ఇది పాలు తక్కువగా ఇస్తోంది. అందుకే దీన్ని కొనడానికి ఎవరు ఇష్టపడటం లేదు రాము. ఈ ఆవు ఎన్ని లీటర్ల పాలిస్తుంది? ఏవని చెప్పమంటావు? చాలా కష్టపడితే లీటరు దొరికింది.
అది సరే గాని రాము, నువ్వు నీ కోడిని తీసుకుని గ్రామంలో ఉన్న సంతకా వెళ్తున్నావు. అవును. లేదు, దీన్ని తీసుకుని నేను మరో చోటికి వెళ్తున్నాను. ఈ కోడితోనా? అది ఈ విషయం మీరు ఇంకెవ్వరికీ చెప్పకండి. ఈ కోడి ఒక మాయా కోడి. ఏమిటి మాయ కోడా? అబద్ధం ఆడకు రాము. మీరు నమ్ముతారో లేదో, కానీ ఈ కోడి రోజుకి 10 గుడ్లు పెడుతుంది. అబ్బో, నిజంగానా? కొన్నిసార్లైతే ఈ కోడి బంగారు గుడ్లు కూడా పెడుతోంది. ఆ? దానికి నీ దగ్గర ఆధారం ఉందా? ఇవిగో ఇక్కడున్నాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు పయనం చేసే కోడి గుడ్లే. ఇది బంగారు గుడ్లు పెడుతున్నందువల్లే నేను దీన్ని చేత పట్టుకునే తిరుగుతూ ఉన్నాను. ఆ? నిజంగానే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను. అయితే సరే, నమ్మకండి. దీన్ని నేనిప్పుడు ఒక బోన్లో బంధించి ఉంచబోతున్నాను. రోజు సంకలో పెట్టుకుని తీసుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. రాము, దీన్ని అమ్మే ఆలోచన నీకేదైనా ఉందా? మీరడిగితే అది కుదరదు, ఎందుకంటే నాకు పెద్ద నష్టం వస్తుంది. దీనికి నేను ఒక మంచి ధర ఇస్తాను. అలాగే ఈ ఆవును కూడా నీకు ఇస్తాను. ఎంత డబ్బిస్తారు? ఇప్పుడు నా దగ్గర 5 వెండి నాణేలున్నాయి. 5 వెండి నాణేలా? అది కూడా బంగారు గుడ్లు పెట్టే ఈ కోడికా? ఇది బంగారు గుడ్లు పెట్టే కోడి. ఆ? అయ్యో, నా దగ్గర ప్రస్తుతానికి ఈ బంగారు ఉంగరమే ఉంది. పోనీ ఇదిస్తే నువ్వు ఆ మాయ కోడిని ఇస్తావు కదూ? నిజంగా ఇతను ఒక పెద్ద మూర్ఖుడు. నేను ఇప్పుడు ఈ ఆవుని ఇంకెవరికైనా అమ్మేయాలి. ఏదో ఒకటి చేస్తాను. ఏంటి రాము, నువ్వు ఆవు కూడా పెంచడం ప్రారంభించావా? ఇదిగో, ఇదేమీ మామూలు ఆవు కాదు. ఈ ఆవు పాలు చాలా స్వచ్ఛమైనవి. అలాగా? అది మాత్రమే కాదు, ఇది రోజుకి 30 లీటర్ల దాకా పాలిస్తుంది. కొన్ని సమయాల్లో అయితే 40 లీటర్లు కూడా ఇస్తుంది. నువ్వేమంటున్నావు? 40 లీటర్లు పాలిస్తుందా? అవును. మొదట్లో నేను కూడా ఈ విషయం నమ్మలేకపోయాను. ఈ ఆవు నాకు 30 లీటర్ల పాలని రోజు ఇచ్చి చూపించింది కూడా. అలాగైతే మరి పాలెక్కడా? నేను దాన్ని మార్కెట్లో అమ్మేశాను. కానీ ఈ విషయంలో నీకే అనుభవం లేదు కదా? లేదు, దీన్ని చూసి చూడగానే దీన్ని వదులుకోవాలని నాకు అనిపించలేదు. ఇలాంటి ఆవుని వదులుకునేవాడు నాకు తెలిసి ఖచ్చితంగా తెలివి తక్కువవాడు. అది కూడా కరెక్టే. కొన్ని రోజులుగా నాకు ఒక ఆలోచన. నేను కూడా ఒక ఆవు కొందామని. అలాగైతే ఒక మంచి ఆవుని చూసి కొనుక్కోండి. నేను ఈ ఆవుని 20 వెండి నాణేలిచ్చి కొనుక్కున్నాను. నేను మీకు 25 వెండి నాణాలిస్తాను. నాకు నువ్వు ఈ ఆవునిచ్చేయి. ఓ, నన్ను క్షమించండి, నేను దీన్నిప్పుడు అమ్మను. ఇదిగో చూడు రాము, నీకు ఆవు పెంచే అనుభవం లేదు. ఇప్పుడు నాకు ఒక ఆవు అవసరం. మనిద్దరం ఒక మంచి ఒప్పందానికి వద్దాం, సరేనా? ఇప్పుడు మీరు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారే. ఇప్పుడు నేను మీకు కుదరదని చెప్పలేకపోతున్నాను. సరే, తీసుకుని వెళ్ళండి. నేనొచ్చి దీని పాలు మాత్రం పితుక్కుంటాను, సరేనా? మీరు నాకు 25 వెండి నాణేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 20 ఇస్తే సరిపోతుంది. ఇది వినగానే ఆ రైతు చాలా సంతోషపడ్డాడు. అప్పుడు ఆ సంతోషంలో ఆ రైతు ఆవు పాలు పిండడం మర్చిపోయాడు. రాము కేడితనం ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? రాము సంతోషానికి అద్దులేదు. పాలు పిండే విషయం గురించి ఏమీ చెప్పకుండా 20 వెండి నాణేలని తీసుకుని ఆ ఆవుని ఆ రైతుకే అమ్మేశాడు. ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది.
ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుంటుంది. ఏ రైతైతే ఆవును కొనుక్కొని వెళ్ళాడో ఆ రైతు ఆవుకి ఎక్కువగా మేతని వేశాడు. కాని ఆ రైతు సంతోషం చాలాసేపు ఆగలేదు. మరుసటి రోజు ఆవు దగ్గర పాలు పిండడానికని వెళ్ళేటప్పుడు ఏమైందంటే, ఏంటి ఇలా అయిపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? ఆ రాము మన్ని మోసం చేశాడు. 30-40 లీటర్లు పాలిస్తున్నాడు, కానీ 2 లీటర్లు కూడా రాలేదే. ఈ ఆవును కొనే ముందే మీరు ఆలోచించుకొని ఉండాలి. ఆవుని కొనేశాను, నన్ను మోసం చేసేశాడు. మళ్ళీ ఆవునైతే ఆడు తిరిగి తీసుకోడు. ఇదైతే నిజం. ఒకసారి మనం వెళ్ళి గ్రామాధికారిని కలుద్దామా? అది కూడా కరెక్టే. నేను వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఆ రైతు గ్రామాధికారిని కలవడానికి వెళ్ళాడు. ఆ రైతు ఆ సమస్య గురించి గ్రామాధికారి దగ్గర చెప్పాడు. అలా అయితే ఇది విను. వెళ్ళి రాముతో ఏమంటావంటే, నువ్వు చెప్పిన దానికన్నా ఆవు పాలు ఎక్కువగా ఇస్తుందని చెప్పు. అలాగే ఇది కూడా చెప్పు, నువ్వు పిండే పాలన్నిటినీ నాకే ఇస్తున్నావని. ఈ విధంగా అధికారి చెప్పిన ఐడియాను బట్టి రైతు రాము ఇంటి వైపుగా వెళ్ళసాగాడు. రాము ఇంటికి వెళ్లే సమయానికి, రాము, నీకు మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను నా కుటుంబము నీ ఆవు వల్ల తప్పించుకున్నామప్పా. అలాగా? అవును రాము, ఆ ఆవు రోజు 40 లీటర్లు పాలిస్తుంది కదా. నేను ఆ పాలు మొత్తం మన గ్రామ నాయకుడికే ఇస్తున్నాను. సరే రాము, నేను బయలుదేరుతాను. తర్వాత కలుద్దాం. నేను ఇతనికి ఆవునిచ్చి ఏదైనా తప్పు చేశానా? నేనిప్పుడే వెళ్ళి ఊరి పెద్దను కలుస్తాను. రాము కూడా అధికారిని కలవడానికి ఆ సమయంలోనే అక్కడికి వెళ్ళాడు. ఎవరయ్యా అది? రామువా? రా బాబు రా. మీకు పాలు అవసరమని తెలిసింది. అవసరమైతే ఉండింది. కానీ ఒక వ్యవసాయి నాకు చాలా రుచికరమైన పాలుని వాడే తీసుకొచ్చి ఇస్తున్నాడు. అది చాలా తక్కువ ధరకి. అబ్బా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఊరి పెద్ద అబద్ధం చెప్పరు అంటే ఆ రైతు చెప్పిందంతా నిజమేనన్న మాట. రాముకి చాలా బాధ కలిగింది. రాము అప్పుడు రైతు ఇంటి వైపుగా వెళ్ళాడు. అరే రా రాము, మా ఆవుకి ఇక్కడ గడ్డి బాగా నచ్చిందంట. అది ఏంటంటే నేను ఈ ఆవుని తిరిగి తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, మళ్ళీ తీసుకెళ్దాని వచ్చావా? అవును. లేదు రాము, నేనైతే తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే నా పరిస్థితినే మార్చేసింది ఆవు. దయచేసి అంత మాట అనకండి. ఈ ఆవుని కొనాలని చాలా ఆశపడ్డాను. ఆ తర్వాతే గట్టిగా నిర్ణయించుకున్నాను. లేదు 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 రాము, నేనైతే తిరిగి ఇవ్వను. నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చినా కూడా నీకు ఇవ్వను. సరే, ఈ ఆవుని మీరు నాకు ఎంత డబ్బిచ్చి కొన్నారో నేను మీకు అంతకి డబ్బులిచ్చి కొనుక్కుంటాను. ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థం అవుతుంది. సరే, నాకేమిస్తావో చెప్పు. మీరు నాకు ఎన్నిచ్చారు? ఖచ్చితంగా మీరు నాకు 20 వెండి నాణేలిచ్చారు. బదులుకి నేను 30 ఇస్తాను. ఏంటి 30? అదంతా కుదరదు. మించుమించి 40 వెండి నాణేయాలు కావాలి నాకు. సరే, అలాగే ఇస్తాను. డబ్బు ఎక్కువైతే ఏంటి, దానికి తగ్గ లాభం కూడా ఉంది కదా. వెళ్ళు రాము, వెళ్ళు. ఏ గుంటనైతే నువ్వు తవ్వావో అదే గుంటలో పడ్డావు నువ్వు. ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరు కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి? అరే ఇలా చూడు ఎత్తి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్. నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి? అలాగా? ఈ విషయం నాకు తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా, తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఎత్తి ఏదో చూసింది. ఫ్రెండ్,
ఫ్రెండ్ అక్కడ కొంచెం చూడా, అది చీకునే కదా. అవునవును, తనే చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు. వాళ్ళు వస్తున్నారు. రాని చూసుకుంటాను. కానీ ఈ చేమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతున్నో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి, మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టుకోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర అలా చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఆ అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూసాం. చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో. వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం.
అది రాని. నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈ రోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్. అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి. అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రని కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే నేను పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా. నేను పడుకునేటప్పుడు ఏది తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా? బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేను ఇక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను, చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు. నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే, ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా? సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు?
మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు, నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. హా, వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా.